బాక్సాఫీస్ దగ్గర నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యి పర్వాలేదనిపించే రేంజ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నా కూడా కలెక్షన్ల పరంగా మాత్రం ఏమాత్రం హోల్డ్ ను చూపించలేక బాక్సాఫీస్ దగ్గర భారీ డిజాస్టర్ గా నిలవడం ఖాయంగా కనిపిస్తూ ఉంది. వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అయిన తర్వాత మరింతగా డ్రాప్స్ ను సొంతం చేసుకుంటున్న సినిమా ఏమాత్రం హోల్డ్ ను చూపించడం లేదు. 4-5 రోజులు కలిపి మొత్తం మీద 92 లక్షల వరకు షేర్ ను మాత్రమే సాధించిన ఈ సినిమా 6వ రోజు 31 లక్షల రేంజ్ లోనే షేర్ ను తెలుగు రాష్ట్రాల్లో దక్కించుకోగా వరల్డ్ వైడ్ గా 34 లక్షల వరకు షేర్ మాత్రమే వసూలు చేసింది 6వ రోజున. టోటల్ గా 6 రోజులు పూర్తయిన తర్వాత సినిమా వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్లను గమనిస్తే నైజాంలో 2.28 కోట్లు, సీడెడ్ లో 90 లక్షలు, ఆంధ్రాలో 2.88 కోట్ల దాకా షేర్ అందుకోగా తెలుగు రాష్ట్రాలలో 6 రోజుల్లో 6.06 కోట్ల దాకా షేర్ ను 11 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 34 లక్షలు, ఓవర్సీస్ లో 54 లక్షల వరకు షేర్ అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా 6.94 కోట్ల దాకా షేర్ ను 13.35 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. ఓవరాల్ గా సినిమా 22 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 32% వరకు రికవరీని సాధించగా మరో 15.06 కోట్ల రేంజ్ లో షేర్ అందుకుంటేనే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. బాక్సాఫీస్ దగ్గర సినిమా ఇప్పుడు డబుల్ డిజాస్టర్ గా నిలవడం ఖాయంగా కనిపిస్తూ ఉందని చెప్పవచ్చు. రెండో వారంలో కొత్త సినిమాలు రిలీజ్ అవుతూ ఉండటంతో ఈ సినిమా మరింతగా స్లో డౌన్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. మరి ఏమైనా అద్భుతం జరిగి ఎంతో కొంత రికవరీని సొంతం చేసుకోగలుగుతుందా లేక డబుల్ డిజాస్టర్ గానే పరుగును పూర్తి చేసుకుంటుందో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.